రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశాలందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి. ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలని. రేపు లేదు ఎల్లుండి ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర సంఘాలు, అఖిల భారత ఫెడరేషన్లు నిర్ణయం చేసినాయి. ఈ నిర్ణయంలో మనం కూడా మన ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ కూడా మేము పాల్గొంటున్నాం మా యూనియన్ ఆధ్వర్యంలో అనేసి ఇప్పటికే మనం రాష్ట్ర అధికారులకు కూడా తెలియజేశాం. కింది స్థాయిలో మీరు కూడా ఇప్పటికే తెలియజేశారు. ఈ దేశవ్యాప్త సమ్మెలో రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఆశా వర్కర్ కూడా ఎల్లుండి జరిగే నిరసన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలనేసి ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమ్మె సందర్భంగా మనం ముఖ్యమైన డిమాండ్స్ని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ముఖ్యంగా 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని ఈ సమ్మెలో ముఖ్యమైన డిమాండ్. 4 లేబర్ కోడ్స్ని 4 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అప్పటి నుంచి కూడా మనం ఆశాలము అట్లాగే ఇతర కార్మికులు అందరం కలిసి దీన్ని రద్దు చేయండి, రద్దు చేసి పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించండి అనేసి 4 సంవత్సరాల నుంచి చాలా పోరాటాలు మనం చేశాం. దేశవ్యాప్త సమ్మెలు చేశాం, నిరసనలు చేశాం, చెలో ఢిల్లీ దాకా కూడా మనం పోయేసి వచ్చాం. కానీ 4 సంవత్సరాలైనా వాటిని రద్దు చేయలేదు. రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించలేదు. పైగా మనము వద్దు వాటిని రద్దు చేయండి, వాటి వల్ల మొత్తం మా జీవితాలే సర్వనాశనం అయిపోయే అవకాశం అందులో చాలా నిర్ణయాలు ఉన్నాయి అనేసి మనం అడుగుతుంటే వాటినే మళ్ళీ అమలు చేయాలని దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. పోయిన సంవత్సరం 2025 నవంబరు 21వ తేదీన 4 లేబర్ కోడ్స్ను అన్ని రాష్ట్రాలు అమలు చేయాలనేసి నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అందుకని ఇంత దుర్మార్గంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొత్తం మనల్ని సర్వనాశనం చేసే విధంగా 4 లేబర్ కోడ్స్ను మొత్తం అమలు చేసి మనల్ని మొత్తం కూడా ఎట్టి చాకిరిలో ముంచాలనే నిర్ణయం చేసింది. అందుకని ఈ సమ్మెలో 4 లేబర్ కోడ్స్ను వాటి నిబంధనలు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో వాటిని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసిన పాత 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి. ఆ చట్టాల మొత్తం కార్మిక చట్టాల పరిధిలోకి మనల్ని ఆశా వర్కర్లను తేవాలనేసి మనము ఈ సమ్మెలో ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మనం స్థిర కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు పనిని బట్టి పారితోషికాలే ఉన్నాయి, ఫిక్స్డ్ వేతనం కావాలని ఆశారంగం ఏర్పాటు అయినప్పటి నుంచి మనం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నాం. ఇప్పటివరకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయలేదు. అందుకని మనకి ఇచ్చే పారితోషికాలను 26,000కు పెంచాలి, స్థిర కనీస వేతనం నిర్ణయం చేయాలి, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, పని భారం తగ్గించాలి, అట్లాగే ఎన్హెచ్ఎంకు నిధులు పెంచాలి, ప్రైవేటీకరణ చేయొద్దు, ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి. ఇట్లా మనం చాలా డిమాండ్స్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టాం. అందుకని ఈ ముఖ్యమైన డిమాండ్స్ మీద జరుగుతున్న సమ్మెను మనమందరం కూడా విజయవంతం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. అట్లాగే 4 లేబర్ కోడ్స్లో మనకు చాలా వ్యతిరేకమైన నిర్ణయాలు ఉన్నాయి. మనం ఇప్పుడు స్థిర కనీస వేతనం 26,000 ఇవ్వాలనేసి మనం అడుగుతుంటే 4,628 రూపాయలు ఇస్తే చాలు, అదే కనీస వేతనం అనేసి కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా నిర్ణయం చేసింది. మరి ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రంలో 9,900 పారితోషికాలు వస్తున్నాయి. ఇవే సరిపోక ఇబ్బందులు పడుతున్నాం. ఇవే ఈరోజు రాష్ట్రంలో సగం మందికి ఇప్పటి వరకు రాలేదు. మరి ఇవే సరిపోతలేవని ఇబ్బందులు పడుతుంటే 4,628 రూపాయలు నిర్ణయం చేస్తే అది తెలంగాణలో అమలు చేస్తే మనకు వచ్చే పారితోషికాలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. అట్లాగే 8 గంటలు కాదు 10 గంటలు 12 గంటలకు పని గంటలు పెంచుతూ అందులో నిర్ణయం ఉంది. యూనియన్లను నిర్వీర్యం చేసే విధానం ఉంది, సమ్మె చేసే హక్కును నిర్వీర్యం చేసే విధానం ఉంది. మొత్తంగా చూస్తే మొత్తం మనకు వ్యతిరేకమైన నిర్ణయాలు అందులో ఉన్నాయి. అందుకని లేబర్ కోడ్స్ రద్దయితేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. లేబర్ కోడ్స్ రద్దయితేనే మనం భవిష్యత్తులో పోరాటాలు చేసి హక్కులు సాధించుకునే అవకాశం ఉంటుంది. లేబర్ కోడ్స్ రద్దు కాకపోతే ఇక మనకు భవిష్యత్తే ఉండదు. అందుకని లేబర్ కోడ్స్ రద్దు కోసం మనం సమ్మెను విజయవంతం చేయాలి. అట్లాగే మొన్న ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టింది. మనకు ఆశాలకు 1 రూపాయి కూడా నిధులు పెంచలేదు. మరి అనేక పోరాటాలు చేస్తే ఇదే కేంద్ర ప్రభుత్వం
మేము ఆశా వర్కర్లకు దేశవ్యాప్తంగా 1500 రూపాయలు పారితోషికాలు పెంచుతామనేసి స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రి పార్లమెంటు సమావేశాల్లో ఒక ప్రశ్న వేస్తే చెప్పడం జరిగింది. మరి ఆ 1500 రూపాయలకు కూడా రూపాయి కూడా బడ్జెట్ పెంచలేదు, నిధులు కేటాయించలేదు. అంటే ప్రభుత్వమే 1500 పెంచుతున్నట్టు ప్రకటన చేసింది, ఒక రూపాయి కూడా నిధులు పెంచలేదు. ఈ విధంగా మనల్ని మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ఈ సమ్మెలో 1500 రూపాయల పెంచిన పారితోషికాలు కూడా చెల్లించాలి, నిధులు పెంచాలనేసి కూడా ఈ డిమాండ్ కూడా మనం చేస్తున్నాం. ఇంకా రైతులకు, వ్యవసాయ కార్మికులకు, అందరికీ మొత్తం ప్రజలందరికీ కూడా వ్యతిరేకమైన నిర్ణయాలు, చట్టాలు చాలా కేంద్ర ప్రభుత్వం చేసింది. ఈరోజు కరెంటును కూడా విద్యుత్ సవరణ బిల్లు కూడా తీసుకొచ్చి కరెంటును కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం చేసింది. అట్లాగే ఈరోజు ఎల్ఐసిలో కూడా 100% విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి మొత్తం ప్రైవేటీకరణ చేస్తుంది. ఇంకా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ప్రైవేటీకరణ విధానాలను వేగవంతం చేస్తుంది. అందుకని వీటన్నిటి పరిష్కారం కోసం ఈరోజు మనమందరం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కారం చేయాలని జరుగుతున్న ఈ దేశవ్యాప్త సమ్మె, ఈ సమ్మెను అత్యంత విజయవంతంగా మనం విజయవంతం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాల్లో ప్రతి జిల్లాల్లో కూడా ఎక్కడికక్కడ జరిగే నిరసనల్లో ప్రతి ఒక్క ఆశా వర్కర్ పాల్గొని విజయవంతం చేయాలనేసి మరొకసారి మీకు పిలుపునిస్తున్నాం.